ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ గా. నేను ఎందుకంటే తను ఒక ఏజ్ లో ఉన్నప్పుడు రాజ్ తరుణ్ కి లావణ్య ఇవ్వాలి నాకు తెలుసు. కనీసం ఒక 5-10 కోట్లైనా ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ పెట్టిన కేసు వల్ల వచ్చిన నష్టానికి అతని ఇమేజ్ డ్యామేజ్. ఏంటి మీరు నవ్వుతున్నారు, ఎందుకు ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వకూడదా? ఆడవాళ్ళు డబ్బులు ఇవ్వరండి, తీసుకుంటారు, మీరు తీసుకుంటామంటారా ఏంటి? మీరు పెట్టిన కేసుకి, మీరు చేసిన డ్యామేజ్కి అతను రాజ్ తరుణ్ హీ షుడ్ ఫైల్ ఎ సూట్. తనకి ఇమేజ్ డ్యామేజ్ అయిందని తను సూట్ ఫైల్ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆల్రెడీ ఎవరెవరితోనూ మూవ్ ఆన్ అయిపోయి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఇలా వాళ్ళ మీద, ఎందుకంటే ఇదే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది కదమ్మా. జడ్జి ముందు ప్రమాణం చేసి, ఇవన్నీ కాదు ఇప్పుడు మీడియా ముందు 12 ఏళ్ళు మాకు పెళ్ళింది అంటున్నారు కదా. గుంటూరులో 2023 జూలై 7వ తేదీన అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి అనేవాడు నాకు పరిచయం అయ్యాడు, మస్తాన్ సాయికి పెళ్ళయింది, పిల్లోడు కూడా ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుసు. అయినా మస్తాన్ సాయి నాకేం చెప్పాడు, బిడ్డ బాధ్యత నీది కాదు, మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, మా ఆవిడతో నేను సపరేట్ అయిపోయాను అని చెప్పగా నేను అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాను. జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తే అది వ్యాలిడా? ఈ మీడియాలో కూర్చొని 12 ఏళ్ళు అనేది వ్యాలిడా? మరి ఈ 12 ఏళ్ళప్పుడు జడ్జి ముందు చెప్పాలి కదా. నువ్వు ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదమ్మా. సో ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు కదా. గవర్నమెంట్ కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు పట్టించుకోరు ఇవేమి. బట్ ఇవి ఉన్నాయి అనే విషయం, అక్కడ జరిగిందనే విషయం ఇక్కడ తెలియదు, ఇక్కడ జరిగిందనే విషయం అక్కడ తెలియదు. ఆ 164 స్టేట్మెంట్ నేను తీసుకొచ్చి చూపించా.